తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. మరి ఈరోజు జైరాబాద్ పార్లమెంట్ ఎల్లారెడ్డి సన్నాహక సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, గౌరవులు, మాజీ మంత్రివర్యులు, బాన్స్వాడ ఎమ్మెల్యే పెద్దలు గౌరవులు సినన్న గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవులు, మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు పెద్దలు గౌరవులు కన్నీరు అధికారం గారికి, అట్లాగే మన మాజీ ఎమ్మెల్యే సురేంద్ర గారికి, మన గుంటల్ మాజీ ఎమ్మెల్యే అన్నం సింధు గారికి, మన మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ గారికి, జనార్దన్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, మండల ప్రెసిడెంట్లకు, చైర్మన్లకు, కౌన్సిలర్లకు, అట్లాగే ఎల్లారెడ్డి గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నన్ను జైరాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి ఆశీర్వదించి మీ వద్దకు పంపించిన పెద్దలు, గౌరవనీయులు, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభివందనం తెలియజేస్తూ, అది అట్లాగే హరిశర్మ గారి, అట్లాగే కోటల సింహ గారి సూచన సలహా మేరకు ఈ పార్లమెంట్లో నేను నా స్పీకర్ చేసే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి వీరందరూ కూడా రేపు 13 తారీఖు జరగబోయే ఎలక్షన్లో కారు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీగా గెలిపిస్తామని చెప్పి ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులు కూడా బీజేపీ అభ్యర్థులు కానీ, కాంగ్రెస్ అభ్యర్థులు కానీ, మరి బీజేపీ అభ్యర్థి 10 సంవత్సరాలు మన పార్టీలో ఎంపీగా కొనసాగించి మరి ₹1 ఎంత నిధులు కూడా ఇక్కడ మీకు తెలియకపోయాడు. అదేవిధంగా మన కాంగ్రెస్ అభ్యర్థి అయినా 5 సంవత్సరాలు చేసిండు, అయినా కూడా ఏం చేయలేకపోయాడు. మన టీఆర్ఎస్ అభ్యర్థి ఇంతకుముందు బీబీ పటేల్ ఇప్పుడు వాళ్ళకు బీజేపీలో పోయిండు. మిమ్మల్ని ఎవరికన్నా గుర్తుపట్టి పేరు గెలుస్తుందనా? అట్లాంటి వ్యక్తి మన టీఆర్ఎస్ కండువా వేసుకొని గెలిచి మరి పారిపోయింది కాబట్టి అతనికి గట్టిగా మనం గుర్తు చేసే అవసరం ఉంది. కాబట్టి మీరందరూ సంగమ సభ్యులనే కాంగ్రెస్ బీజేపీ నాయకులకు గుర్తు చేసే అవసరం ఉంది. ఎందుకంటే మన పార్లమెంట్ సమస్యల మీద కానీ, మన పార్లమెంట్కి రావాల్సిన నిధుల గురించి కానీ ఏ విషయంలో కూడా ఈ జాతీయ నాయకులు ఎవరు మాట్లాడరు. మన తెలంగాణ హక్కుల గురించి అన్నిటి గురించి కొట్లాడేది పోలీస్ తెలంగాణ ఎంపీనే, బీఆర్ఎస్ ఎంపీనే. కాబట్టి మీరు గతంలో రోజులు తెలంగాణ సాధించిన విషయంలో ఎంతమంది 2 ఎంపీలతో మనం తెలంగాణ సాధించుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం ఎక్కువ మంది ఎంపీలను గెలిపించుకుంటే మరి మన తెలంగాణ హక్కులు కానీ, నిధులు కానీ మన తెలంగాణకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మనం ఇక్కడ వ్యవసాయ కుటుంబాలుగా ఆధారపడి ఉన్నాం. వ్యవసాయాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి మనకు అధికారంలోకి వచ్చి ఏ హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పటికీ. మరి ఇప్పుడు ఒకవైపు చూస్తూ ఉంటే వరి చేనులు ఎండిపోతూ ఉన్నాయి, బోర్లు నడవట్లేదు, నాణ్యమైన కరెంట్ ఇవ్వట్లేదు. మనకి ఏది కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి వచ్చినా, బీజేపీ అభ్యర్థి వచ్చినా మనం ఓటు ఎందుకు వేయాలని చెప్పి అడగాలి. రేపు రాబోయే రోజుల్లో 13వ తారీఖు నాడు, మే 13 నాడు కారు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీగా గెలిపిస్తే మీ గొంతుకై, మీ కుటుంబ సభ్యులుగా నేను మీతో మెదులుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.